జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి లక్కాకుల శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అక్కడి వివరాల్ని తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం అండి. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల గురించి, ఆ సంఘటనల తాజా సమాచారాన్ని గురించి తెలియచేయండి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నింటిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుప్రసిద్ధ శివాలయాల వద్ద నిర్వాహకులు అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా సమ్మక్క సారక్క జాతరను కూడా ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటు రానున్న ఎన్నికల్లో సమీపించడంతో రాజకీయ వేడి కూడా నిజామాబాద్ లో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థులను ప్రకటించడంలో బిజీగా ఉండడం జరిగింది. ఇప్పటికీ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ నుంచి పోటీకి సిద్ధపడుతుండగా, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా బలమైనటువంటి అభ్యర్థిని పోటీలో ఉంచేందుకైతే సిద్ధపడతా ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ మధ్య నిజామాబాద్ లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధికి ఎంతో దోహదపడతానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ అధికారులు సేకరించడం జరుగుతుంది. ప్రధానమంత్రి మత్స్య యోజన ద్వారా జిల్లాలో ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది శ్రీనివాస్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక చేయూతతో మత్స్యకారుల కుటుంబాలకు బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి మత్స్య యోజన కింద లబ్ధి చేకూర్చేందుకు అవకాశం కలిగించడం జరిగింది. జిల్లాలో మొత్తం 389 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అందులో సుమారు 24,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారందరికీ సామూహికంగా బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వర్తిస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా పథకం మాదిరే దీన్ని కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కాకపోతే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల పరిహారం అందుతుంది. అలాగే శాశ్వత అంగవైకల్యం పొందితే అందులో సగం 2.5 లక్షల సాయం అందించేలా ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 25,000 కూడా ఇస్తున్నట్టుగా మత్స్య సహకార జిల్లా అధికారి రాజనర్సయ్య వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇందులో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. బాబ్లీ గేట్ల ద్వారా నీటి విడుదల వివరాలు తెలియచేయండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేయడం జరిగింది. 10 సంవత్సరం మార్చి 1న 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర జల వనరుల సంఘం అధికారులు ఈ గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో గోదావరిలోకి అయితే నీటి వరద వచ్చిందని చెప్పుకోవచ్చు. పసుపు పంటకు పెరుగుతున్న డిమాండ్ వల్ల రైతులకు ఏ మేరకు లాభం చేకూరనుంది? పసుపు పంటకు ఈ సీజన్ లో డిమాండ్ అయితే పెరిగింది. మార్కెట్ లో సరాసరి ధర 12,500కు చేరింది. గత ఏడాది కేవలం 6,000 నుంచి 6,500 మాత్రమే ఉండగా ఈసారి మాత్రం ఏకంగా 12,500 వరకు కూడా పసుపు క్వింటాలకు పెరగడంతో అయితే రైతన్న ఆనందోత్సాహాలతో నిండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పసుపు పంటకు డిమాండ్ ఉండడంతో కూడా ప్రధానంగా 2 లక్షల క్వింటాల మేర పసుపు పండే అవకాశం ఉందని చెప్పేసి నిజామాబాద్ లో అయితే అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా రేటు కూడా గణనీయంగా పెరగడంతో అయితే రైతులు ఆనందపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ లో పండించినటువంటి పసుపుకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం, అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి పసుపును పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పేసి అయితే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కూడా పసుపును పంట పండించేందుకు రైతులు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పసుపుకు డిమాండ్ ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది శ్రీనివాస్? రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందించాలని చెప్పేసి అయితే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఆ పథకాలు అందలేదు అన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో తిరిగి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అర్హత ఉండి కూడా 200 యూనిట్ల లోపు విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ పథకంలో ఎవరైతే అర్హులు కాలేకపోతున్నారో వాళ్ళందరూ తిరిగి స్థానికంగా గ్రామాల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో, అదే మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. రాబోయే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికే అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ఓటర్ల జాబితాను తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలను సజావుగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేందుకైతే ఇప్పటికీ ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా అన్ని విభాగాలకు సంబంధించి అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా నుంచి లక్కాకుల శ్రీనివాస్ గారు అందించిన వివరాలు విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.